స్తుతి. ప్రజల దోషమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు. పాపములను కప్పివేసిన దేవా మీకు స్తోత్రములు. ఉగ్రత అంతయు మానివేసిన దేవా మీకు స్తోత్రములు. కోపాగ్నిని చల్లార్చుకున్న దేవా మీకు స్తోత్రములు. శుభవచనములు సెలవిచ్చు దేవా మీకు స్తోత్రములు. దేవుడు తన పిల్లలను ఎంతో ప్రేమించువాడు. అందుకనే జలప్రలయం తరువాత ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపనని, ప్రవాహ జలముల వలను ఇకను లయపరచనని పలికెను. నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుస్సును సృష్టించెను. ప్రజలలో హృదయ పరివర్తనకు, వారి పాపములు కడగబడుటకు ఆయన తన సొంత కుమారుణ్ణి పంపెను మరియు బలియాగం చేశాను. అంతగా దేవుడు మనలను ప్రేమించెను, మన పాపములను క్షమించెను. మనము మరలా మన పాపముల తట్టు తిరగకుండా దేవుని గణపరుద్దామా? ఆయన చేసిన త్యాగానికి మరియు మేలులకు, ఆయన ఉచిత కృపకు గాను ఆయనను స్తుతిద్దామా? ప్రార్థించుకుందాం. మా దోషమును పరిహరించు దేవా, మా పాపములను కప్పివేసిన వాడా, మీ కోపాగ్నిని మమ్ములను బట్టి చల్లార్చుకుని మా కొరకు సువార్తను పంపినవాడా, మీకు ఎనలేని స్తోత్రాలు తండ్రి. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను జ్ఞాపకం చేసుకొని నిండార్లుగా దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.